తెలుగు వాళ్ళైతే ఒక సరైన ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి మీ తరఫున ఒళ్ళు గగురుపాటి పుడిచే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఒళ్ళు గగరుపాటి పొడిచే పర్ఫార్మెన్స్ చూడడానికి మేమందరూ కూడా చాలా క్యూరియాసిటీతో రెడీగా ఉన్నాము. అయితే ఆ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. దీన్ని టాలెంట్ అన్నాలా మ్యాడ్నెస్ అన్నాలా నాకేం అర్థం కావట్లేదు. కానీ పిల్లలు పెద్దలు ఇట్లాంటివి ఇంట్లో ట్రై చేయకండి. దిస్ ఈస్ అ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాడ్ ఆఫ్ ప్రాక్టీస్, లాడ్ ఆఫ్ టెక్నిక్స్. సో ప్లీజ్ ఇంట్లో ఇట్లాంటివి ప్లీజ్ 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 ట్రై చేయకండి. సార్ మీ పేరు? క్రాంతి డ్రిల్ మ్యాన్ ఫ్రమ్ సూర్యాపేట, తెలుగు వాసిని. అసలు ఐఎమ్ స్పీచ్లెస్. ఎలా రియాక్ట్ అవ్వాలని నాకు అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, చాలా టెక్నిక్స్ ఉంటాయి ఇట్లాంటివి. ఇయర్స్ అండ్ ఇయర్స్, సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే ఇట్లాంటివి కుదురుతాయి. బట్ ఐఎమ్ టోటలీ స్పీచ్లెస్ అండి. లుక్ ఎట్ మ్యామ్స్ ఫేస్. ఎలా ఫ్యాన్ ని మీరు అలా ఎలా ప్రాక్టీస్ నాలుగుతో ఆపడం ఏంటి? చేయి పెట్టడానికే మేము భయపడతాం, మీరు నాలుగుతోనే ఆపేశారా? సాధనతోనే ఏదైనా సాధ్యమైతది.
ఇంద్రజ గారు మీరు కొంచెం షాక్ నుంచి బయటకు వచ్చి ఈ యాక్ట్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా? మీరు కూడా మాలాంటి మామూలు మనిషేనా? ఆ డ్రిల్ అంతా మొత్తం తీసుకొని నోట్లో పెట్టుకోవడం, అదే నాకు ఇంకా నేను షాక్ నుంచే బయటికి రాలేదండి. 1 సెకండ్ మ్యామ్, అసలు ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మీకు? ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన నేను ఒక గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి వెళ్ళాలంటే సంథింగ్ స్పెషల్ యూనిక్ టాలెంట్ ఉంటేనే వెళ్తామని అర్థమైంది. ఒక 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడంతో అమెరికా, లండన్, దుబాయ్, మలేషియా, థాయిలాండ్ ఇలాంటి ఒక 15 కంట్రీస్ విజిట్ చేశాను. రికార్డ్స్ ఏమైనా క్రియేట్ చేశారా? ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ 32 స్వాట్స్ తో చేస్తున్నాను మేడం. నెక్స్ట్ మంత్ ఇటలీకి వెళ్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఈ షోస్ నుంచి అపారెంట్లీ మీరు సంపాదించే డబ్బులన్నీ డొనేషన్స్ లో ఇస్తారంట. ఎస్, వరల్డ్ వైజ్ గా ఎక్కడ షోస్ చేసినా కూడా నాలాగా కష్టపడే ప్రతిభావంతులకు కానీ, విద్యార్థులకు కానీ, అనాథ పిల్లలకు కానీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. నేను ఎక్కడ షో చేసినా కూడా నా ఖర్చుల నిమిత్తం నేను వాడుకొని మిగతా వాళ్ళకు సాయం చేయడం నాకు ఇష్టం. నా ఊరికి, నా దేశానికి పేరు తీసుకోవాలని నా కోరిక. మీకు పెళ్ళైందా? ఒక్కసారి అయింది మేడం. యాక్చువల్లీ మనోడు సూర్యాపేట అంటున్నాడు కానీ మావాడే. నా 2 తమ్ముళ్ళు ఉండేవారు. మేము తెలంగాణ వచ్చేప్పుడు తప్పుడిపోయాడు. ఒకడు మహబూబ్ నగర్ లో ఉన్నాడు, ఇంకోటి సూర్యాపేటలో తప్పుడిపోయాడు. బట్ సీరియస్లీ గైస్, మీకు ఈ డేర్ డెవిల్ యాక్ట్ ఎలా అనిపించింది? రామ్ ప్రసాద్ గారు. మేమైతే చూడడానికి కొంచెం ఇబ్బంది పడినా, మళ్ళీ ఈ కొన్ని హర్రర్ సినిమాలు మనకి భయం వేసా చూస్తాం. ఇది కూడా అలాగే కొంచెం భయం వేస్తుందో పక్కనే చూడాలనిపిస్తుంది. ఎక్కడ దిగుతుందో, వస్తుందో రాదా పైకి మేకని. ఓ డౌట్, మీరేమైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇలాంటివి స్టార్ట్ చేశారా? మేబీ లవ్ సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకున్నందువల్ల స్టార్ట్ చేశారేమో. ఇది వ్యాలిడ్ పాయింట్. సారీ మేడం. సాధన చేస్తే ఏదన్నా సాధించొచ్చా? నువ్వు ఐటీ మాత్రం కాలేవు. సుదర్శన్ గారు, మీకు ఎలా అనిపించింది డేర్ డెవిల్ యాక్ట్? బ్రో సూపర్ బ్రో, మీ కష్టం కనపడతా ఉంది. టేక్ కేర్, జాగ్రత్తగా చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఏంటన్నా ఆయన ఏమి మన వదిలిపెట్టి ఊరు అనట్లేదు, జాగ్రత్తగా చెప్తున్నావు. నాతోని నాకు సహకరించిన బాబాయ్ ఉపేందర్. ఓ ఎస్, తప్పకుండా ఆయన్ని పిలవండి. కిషోర్ గారు, మీకు ఎలా అనిపించింది? నాకు చిన్న డౌట్, బిగినింగ్ లో ఏమైనా రిస్క్ పడ్డారా? కోసుకోవడం ఏమైనా జరిగిందా? మీరు అన్నది కరెక్ట్ సార్. స్వాడ్ ఫస్ట్ టైం నేను గాల్లో వేసేసి గొంతులో పడుతుంది, ఇక్కడ గొంతులో కుచ్చుకుంది ఫస్ట్ టైం. ఒక 20 days వరకు రెస్ట్ తీసుకున్నాను, కానీ హాస్పిటల్కి వెళ్ళలే. ఓ సెల్ఫ్ హీలింగ్ లాగా? లేదండి, రైస్ వండుకుంటాం కదా, కొట్టిన కారం పొడి, సొంటి మిరియాలు వేసిన కొట్టిన కారం పొడి దాంట్లో వేసుకొని మింగాలి. అది రోజు మార్నింగ్ ఈవినింగ్ అలాగే చేసేవాడిని. నాకు తక్కువైపోయింది. మీరు అన్నట్టు ఒక దెబ్బ కాదు, 100 దెబ్బలు తగిలినా కూడా నాకున్న గమ్యాన్ని మర్చిపోలే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంత స్ట్రగుల్ పడ్డారో నేను నాకు తెలిసిన లైఫ్ లో చూశాను. మీ అందరిని, మీ యొక్క అందరి ఆదర్శాన్ని నేను తయారయ్యాను. మా బాబాయ్ గారు 10 seconds బీట్ బాక్స్ చూపిస్తారు. అవకాశం ఇచ్చినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి అటు నడిచి ఇటు వస్తారా మేడం? ఓకేనండి. బీట్ బాక్స్ అంటే చాలా మందికి అందరికి తెలుసు మేడం. మేడం మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యాన్స్. ఈ మేడం గారిని అయితే ఎప్పటి నుంచో నా చిన్నప్పటి కల్లా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మేడం ఇట్లే ఉంటున్నారు, మేడం ఇట్లే ఉంటున్నారు. ఈ రోజు వాస్తవంగా నేను ధన్యుణ్ణి, ఎందుకంటే ఈ మేడం ని చిన్నప్పటి నుంచి చూద్దాం అనుకుంటున్నా. ఈ రోజు దొరికింది ఛాన్స్. ఓకేనండి. బీట్ బాక్స్ లో ఒక 3 బేసిక్స్ ఉంటాయి, అందరికి తెలుసండి. పక్కవాడిని తిట్టడం, ఎక్కిళ్ళు వచ్చినప్పుడు దాన్ని అనుభవించడం, తుమ్ము రావడం. ఈ 3 వస్తే బీట్ బాక్స్ వచ్చినట్టే. ఇది ఒకటి. తర్వాత ఎక్కిళ్ళు. మీకు ఎక్కిలు ఎలా వస్తాయా? ఎక్కిళ్ళు 100 రకాలుగా వస్తాయండి. కొందరేమో కొందరేమో ఇలా అంటారు. ఇకపోతే పక్కోడి తిడతారు అంటారు కదా మేడం, క్యాజువల్ గా. ఇప్పుడు మీరు నన్ను అన్నట్టు మనకు మైకేల్ జాక్సన్ గారు తెలుసు, రాక్ స్టార్ ఆఫ్ వరల్డ్.
మిమిక్రీలో భాగంగా ఒక చిన్న వాయిస్ ఓకేనండి, ఒక చిన్న వాయిస్ తీసుకొని ఆ వాయిస్ ని కొంచెం కూని చేస్తే అలా చూద్దాం మేడం. నువ్వు నాకు నచ్చవన్న సినిమా నుంచి ఒక చిన్న డైలాగ్ మేడం. అమ్మా వేసుకోనికి బట్టలు ఇచ్చావు, గీసుకోనికి గడ్డలు ఇచ్చావు, రాసుకోనికి పలకలు ఇచ్చావా, ఆయన నువ్వు నాకు నచ్చావు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.